ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జనవరి 21, 2026. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనము. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఆమేన్. మన యేసు ప్రభు వృధాగా చనిపోలేదు. ఆయన మరణం మహాత్యాగంతో కూడింది. మన పాపాలకు శిక్షగా మనం మరణాన్ని అనుభవించాలి. అయితే మనకు బదులుగా ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. మన స్థానంలో ఆయన మరణించడాన్ని తండ్రి అంగీకరించాడు. కాబట్టి తానెవరి కోసం తన ప్రాణాన్ని బలి చేశాడో వారిని యేసు రక్షించగలుగుతున్నాడు. ఆయన ఒక గోధుమ గింజలా మరణించి బహుగా ఫలిస్తున్నాడు. తత్ఫలితంగా ఈ లోకంలో అసంఖ్యాకమైన ప్రజలు ఆయన సంతానమయ్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు. ఆయన నిత్యత్వంలో తండ్రి అయి ఉన్నాడు. ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలు అంటూ. ఒక తండ్రికి తన కుమారులను బట్టి ఘనత కలుగుతుంది కదా. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అని దైవవాక్యంలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు అంబుల పొది బాణాల చేత నింపబడి ఉంది. ఆ బాణాలు బహుబలమైనవి. ఒక వ్యక్తి ఉనికి అతని పిల్లల ద్వారా ఎలా బయటకు వస్తుందో అలాగే క్రైస్తవుల ద్వారా క్రీస్తు పేరు బయటకు వస్తుంది. ఒక వ్యక్తి అతని సంతానం ద్వారా చిరకాలం నిలుస్తాడు. అదేవిధంగా యేసు జీవితం ఆయన విశ్వాసుల జీవితాల ద్వారా కొనసాగుతూ ఉంది. యేసుక్రీస్తు సజీవుడు కాబట్టే ఆయన తన సంతానాన్ని దృష్టిస్తున్నాడు. ఆయన దృష్టిలో మనం కూడా ఉన్నాం. ఆయన మనలో ఆనందిస్తున్నాడు. ఆయన మనల్ని తన ప్రాణత్యాగానికి దొరికిన ప్రతిఫలంగా గుర్తిస్తాడు. మన ప్రభువు తన ప్రాణత్యాగానికి తగిన ప్రతిఫలం పొందినందుకు సంతోషిద్దాం. తన త్యాగఫలమైన మనపై నుండి ఆయన కనుదృష్టి ఎప్పుడూ తొలగదు కనుక మనం సంతోషిద్దాం. ఆ కళ్ళు ఒకప్పుడు మన కోసం కన్నీరు కార్చాయి. ఇప్పుడైతే ఆ కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. అవును, నిజమే. తన వైపు చూస్తున్న వారిని ఆయన చూస్తున్నాడు. ఆయన చూపులు మన చూపులు కలుస్తున్నాయి. ఇదెంత సంతోషకరమైన విషయం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.